కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడి తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గుణసాయికి ఇంకా 3 నెలల పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం ఇప్పటివరకు అందలేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుణసాయికి మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యాధులతో లంగ్స్ అన్ని ఇన్ఫెక్షన్ అయ్యినాయి. అందుకని ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరో కానీ ఫస్ట్ రోజే అడావుట్ చేశారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరో పరామర్శించడానికి రాలేదు. వైద్యపరంగా అయితే ఇక్కడ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఇంకా మెరుగైన వైద్యం హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ అందించాలని కోరుకుంటున్నాము. కోలుకుంటా ఇంకా 3 నెలలు పడుతుంది అని చెప్పారు. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఎటువంటి సహాయం అందలేదు. మేమే మా ఖర్చులు పెట్టుకుంటున్నాం. ఇక్కడ హాస్పిటల్ పరంగా వైద్యం పరంగా అయితే ఆదుకున్నారు, కానీ హాస్పిటల్ వాళ్ళు మిగతావన్నీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి. మా బావ చేసేది పని కిటికీలు బిగిస్తూ ఉంటారు, యూపీవీసీ విండోస్. ఆ పని మీద హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తుంటే ప్రమాదంలో ఇలా జరిగింది. మా బావకి చిన్నపిల్లలు, ఒక పిల్లోడు, మా అక్క ఉన్నారు. కుటుంబం అంతా మా బావ మీద ఆధారపడి బతుకుతుంది. ప్రభుత్వమే చూపించాలి మాకు.